గురుగారు, ఇప్పుడు మనకి మే 16, 2026న శనివారం రోజున శని జయంతి రాబోతుంది. మరి శని గ్రహం అంటేనే అందరూ భయపడతా ఉంటారు. ఆయన జయంతి రాబోతుంది. ఆ రోజు మనము ఏం చేసుకోవాలి? అసలు శని జయంతి విశిష్టత అంటే ఏంటి? ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలి అనేది మన సోషల్ పోస్ట్ భక్తి ప్రేక్షకులందరికీ వివరిస్తారా? తప్పకుండా. శని జయంతి. శని ఈశ్వర శబ్దం కలిగినవాడు. హ్మ్. ప్రపంచంలో ఏ దేవుడికి కూడా ఈశ్వరుడు తన పేరుని ఇవ్వలేదు. హ్మ్. శని ఈశ్వరుడు హ్మ్. అని అన్నాడు. శనీశ్వరుడు అంటారు కదా! అవును. మరి అలాంటిది నవగ్రహాల్లో 7వ స్థానంలో ఉన్నటువంటి వాడు. హ్మ్. 7 అనేది కూడా ఒక జయ సంఖ్యలో ఒక గొప్ప సంఖ్య. హ్మ్. అలాంటి మన బర్త్‌డే హ్యాపీ బర్త్‌డే టు యూ అంటాం కదా! ఎవరన్నా అంటే ఎవర్రా చెప్తారని ఎదురు చూస్తాం కదా! ఆ శని భగవానుడికి కూడా జయంతి. ఆయనకి పుట్టినరోజు. హ్మ్. అద్భుతమైనటువంటి రోజు. ఎప్పుడు వచ్చినది? శని జయంతి జ్యేష్ఠ అమావాస్య శనివారం రోజు 3 ఒకటే రోజు రావడం చాలా ప్రత్యేకమైనటువంటి యోగ్యంగా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. ఇది ఒక అద్భుతం. శని జయంతి తేదీ 16 మే 2026 శనివారం జ్యేష్ఠ అమావాస్య రోజు వస్తుంది. మరి ఈ యొక్క శనిదేవుడు ఎవరు? కర్మఫలదాయకుడు, హ్మ్. న్యాయదేవుడు, క్రమశిక్షణకు ప్రతీక. ఏం చెప్పారు? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. అలాంటి వ్యక్తికి మనం ఏం చేస్తున్నాం? పూజ చేస్తున్నాం. భగవంతుడా, నాకేమీ తెలియదయ్యా అని నేను దగ్గర నమస్కరిస్తున్నాను. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర, నాకు బుద్ధినివ్వు, ప్రశాంతతనివ్వు, దేహాన్నివ్వు, మంచి దేహాన్ని, ఆనందాన్నివ్వు, సంతోషాన్నివ్వు స్వామి. నీ యొక్క పరీక్షలకి మేము తట్టుకోలేమయ్యా శని భగవానుడా అని ఏల్నాటి శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, కంఠ శని ఉన్నవాళ్ళు, జన్మ శని ఉన్నవాళ్ళు, పాద శని ఉన్నవాళ్ళు ఏదో రకమైనటువంటి సమస్యలతోనే సతమతమవుతున్న శనిదేవుడు అబ్బో శని భగవానుడు అని అంటారు కదా. శనీశ్వరుని ప్రార్థన చేసుకోండి. ఆయన మీకు సమస్యలు ఇవ్వట్లేదు. మీరు ఎవరో మీకు తెలియజేసే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో లైవ్ ఎగ్జాంపుల్ శనీశ్వరుడు. అలాంటి మహానుభావుడికి ఆయన శిక్ష వేసే ఒక రాక్షసుడు కాదండి, మనని ట్యూన్ చేసే ఒక మహత్తరమైనటువంటి ప్రేమగల మూర్తి అనమాట. ఆయనకి చక్కగా నీల వస్త్రం, నల్ల వస్త్రం ధరించండి. కొన్ని అరుదైనటువంటి యోగాలు ఎడిపోతాయి. ఈ యొక్క శని జయంతి శనివారం జ్యేష్ఠామావాస్య సౌభాగ్య యోగం. ఇది కలిసి రావడం వల్ల మరింత పవిత్రత చేకూరుతుంది. శని జయంతి రోజు ఏం చేయాలి? మీరు పొద్దున తెల్లవారుజామున స్నానం చేయండి. సూర్యోదయాత్పూర్వం స్నానం చేయండి. ఆ రోజు ఇంట్లో పూజలు ఇల్లు అంతా కూడా చక్కగా పూజ చేయండి. 9:10 రావుకాలం ఉంటుంది ఆ రోజు శనివారం రోజు. ఆ రోజు వెళ్ళండి, కొబ్బరికాయ ఒకటి తీసుకోండి, దాన్ని పలగొట్టండి, సరిసగం చూసి అందులో నువ్వుల నూనె వేయండి. ఒక నల్లటి వస్త్రం తీసుకొని అందులో నువ్వులు వేయండి. నల్ల దారంతో దాన్ని ఒక మూటలాగా చేయండి. దాన్ని నల్ల దారంతో 9 సార్లు చుట్టండి. ఈ మూట తీసుకుపోయి ఆ కొబ్బరి చెప్పులో పెట్టండి. మరి శని పాదాల దగ్గర కాదు, పెడతాండ్రా దేవుడు అని చెప్పి ఆ పాదాల దగ్గర దీపాలు పెట్టేసి భగవంతుడికి దీపం పెట్టడమే కానీ కాల్చడమే ఉంటుంది. దూరంగా ఈ దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయ. ఆయన స్లోగా వెళ్తాడు మన జీవితంలో. ఇస్తాడు. దీపారాధన చేయండి. రావి చెట్టు కింద పెట్టండి. అవసరమైతే హనుమాన్ ఆరాధన చెయ్యండి. హనుమంతుని పూజిస్తే శని ప్రభావం తగ్గిపోతుంది అన్నారు. అది నిజం. అలాగే ఇది మాత్రమే చేస్తే చాలా, నూనె వేసుకొని నల్ల బట్టలు వేసుకొని ఆయనకి మాత్రం అభిషేకారాధన చేసేస్తే చాలా. కానీ శని భగవానుడికి ఇంకొకటి చాలా ఇష్టం. అన్నము రామచంద్రాన్ని అలవటించే పేదలకు మీ చేత్తో ఆ రోజు భోజనం పెట్టండి. కొంతమందికైనా పెట్టండి, కనీసం ఒకరికైనా ఒక భోజనం ప్యాకెట్ తీసుకొని ఒక పేదవాళ్ళకి దానం వేయండి. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. అలాంటి శని జయంతి రోజు అలా చేయండి. నల్లని వస్త్రం దానం ఇవ్వండి. ఇనుప వస్తువు దానం ఇవ్వండి. ఒక చెప్పుడు 9 అనే ఒక సంఖ్య గల చెప్పుని పేదవాళ్ళకి, స్ట్రేంజర్స్కి నల్లటి చెప్పుల్ని దానమండి. శని జయంతి రోజు చాలా ఓం శనైశ్వరాయ నమః ఉదయం నుంచి రాత్రి లోపు 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అలా పారాయణం చేయండి. ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. మరి శనిదేవానుడు ఏం చేస్తున్నాడు? కష్టపడి పని చేయాలి. ఆ రోజు మీ వృత్తి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చేయాలి. నేను శని జయంతి రోజు అన్నదానం చేస్తా, పూజలు చేస్తా అని చెప్పి చేసే పనిని మానకూడదు. ఆ రోజు ఎక్కువ చేయాలి పని. బాధ్యతగా ఉండాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి. చిన్నపిల్లల్ని ప్రేమగా చూడాలి. భార్యతో చక్కగా ఉండాలి, భర్తతో చక్కగా ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. ఎవరు ప్రత్యేకంగా చేయాలి పూజలు? ఆ రోజు ఏమైనా విశేషమైన పూజలు చేయాలంటే ఏళ్ళనాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, కంఠ శని వాళ్ళు,
పోయి చక్కగా శని ఆరాధన ఆ దేవాలయంలో ఒక బ్రహ్మగారు ఉంటారు కదా, వారితో చెప్పి మీ గోత్రనామం చెప్పి అర్చన చేయండి. అందుకని నేను నూనె పోస్తాను రా దేవుడు అని చెప్పి తల మీదకి వెళ్ళి 1/2 లీటర్ 1 లీటర్ నూనె పోసి ఆ ప్రదక్షిణ చేసే వాళ్ళంతా జారి పడేటట్టుగా చేయకండి. ఆ నూనె చేయాలంటే బ్రహ్మగారికి ఇచ్చి వారు చేస్తారు, వాళ్ళు ఏం చేయాలో చేయండి. శుభముహూర్తంగా పొద్దున్న లేచి చేయండి. శని జయంతి మన కర్మలను పరీక్షించే రోజు కాబట్టి అద్భుతమైనటువంటి రోజు. దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ స్వామివారికి ప్రార్థన చేసుకోండి. జై శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేసుకోండి. విజయోస్తు. ధన్యవాదాలు గురుగారు.